శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్కప్రభో శాంతం రామదూతం నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రదినభ్యశ్చ రాహవే కేతవే నమః. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు 2వ తారీఖు ఏప్రిల్ నెల 2019 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం. ఈరోజు ద్వాదశి ఉదయం 8 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. రాత్రి 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు యోగం శుభం యోగం రాత్రి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఈరోజు తైదలకరణం ఉదయం 8 గంటల 22 నిమిషాల వరకు ఉంది. తర్వాత గర్జీకరణం రాత్రి 9 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాల లగాయతు రేపు ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు ఉంది. అలాగే ఈ రోజుని ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు ఉంది. మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున అమృత గడియలు సాయంత్రం 4 గంటల 33 నిమిషాల లగాయతు 6 గంటల 14 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ రోజున దిన ప్రమాణం మొత్తం 12 గంటల 11 నిమిషాలు ఉంది. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈ రోజున యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ రోజుని ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు. ఈ రోజుని మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ రోజుని చాలా అనుకూలంగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుని వీళ్ళు వ్యవసాయదారులు చాలా ఆనందకరంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా మంచిగా లాభకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుని రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. విద్యార్థులు కూడా మంచి ప్రతిభతోటి వృద్ధిలోకి వస్తూ ఉంటారు. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. అలాగే సోదరుల మధ్యలో కూడా మంచి అనుకూలమైనటువంటి మంచి సంబంధాలు నెలకొని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రోజుని ఈ మేషరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే దిగ్విజయంగా జరుగుతుంది. కావున మేషరాశి వారు ఈ రోజుని మీకు అందుబాటులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ రోజుని ఎక్కడికి వెళ్ళినా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కూడా గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యని అన్యోన్యత లభిస్తుంది. స్నేహితుల మధ్యని కుటుంబ సభ్యుల మధ్యని చక్కగా అన్యోన్యత లభిస్తుంది. అయితే కొంచెం ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొంచెం వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడికైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కటి ప్రతిభతో ముందుకు రాగలరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయదారులకి అనుకూలంగా ఉండేటటువంటి సమయంగా ఈరోజు గోచరిస్తూ ఉంది. అలాగే సినీ పరిశ్రమ గాయకులు కానీ అలాగే న్యాయవాదులకు కానీ మత్స్య పరిశ్రమ ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజుని చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ రోజుని వీళ్ళు ఏ విలువైనటువంటి వస్తువును కొన్నా సరే దానివల్ల అనేక రకాలైన ఆనందాన్ని పొందగలుగుతారు. వస్త్రాభరణాలు ఈ రోజు కనుక కొనుక్కుంటే వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటాయి. దానివల్ల జీవితంలో వృద్ధిలోకి వస్తాయి. అంటే మళ్ళీ రేపు పొద్దున అమ్మేయడానికి అవకాశం లేకుండా వీళ్ళ కొన్నవి వాళ్ళ జీవితాంతం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి వీళ్ళు చాలా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్త అవసరం వీళ్ళకి. ఎందుకంటే ఇంట్లో జీవిత భాగస్వామితోటి గొడవలు రావడం లేదా బంధువులతోటి స్నేహితులతోటి కొన్ని మనస్పర్ధలు రావడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వ్యసనాలకి లోనవ్వడం దాని ద్వారా సంఘంలో గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కూడా వీళ్ళకి జరుగుతుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండవలసిన. తర్వాత రాజకీయ నాయకులకి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఈ రోజుని. కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో అనుకున్నంత లాభం లేక సామాన్యంగానే సంతోషపడవలసి వస్తుంది. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా కొన్ని విభేదాలు వచ్చి విడిపోవడం కానీ లేకపోతే తద్వారా ఒకరి మీద ఒకరికి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసుకోవడం కానీ జరుగుతుంది.
విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈవేళ ఏం చేయకూడదు. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు ఈవేళ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ఏమి కూడా ఈరోజు ప్రారంభం చేయకుండా మిథున రాశి వారు ఉండాలి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి యొక్క దోష నివారణకి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినా లేదా విన్నా చాలా విశేషమైన ఫలితం దక్కుతుంది. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజుని చాలా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా పెద్ద ప్రశాంతత ఏమీ కనిపించదు. సామాన్యంగా ఈరోజు గడుస్తుంది. రాజకీయ నాయకులు కూడా అనుకున్నంతగా ప్రజల్లోకి గొప్పగా వెళ్ళలేరు. విద్యార్థులు కూడా చదివినంత గుర్తులేక, వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా సామాన్యమైన ఫలితాలు ఈ రోజున మీకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ రోజుని ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క ఇబ్బందుల నుంచి ముందుకు రావాలని చెప్పంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయిస్తే అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి వేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీళ్ళు ఏ పని చేసినా సరే ఈ రోజు అక్కడికి వెళ్ళినా సరే కలిసి రావడం అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. చక్కగా ఏమిటి యొక్క భూములు అమ్మడం, కొనడం, లేకపోతే కొలతలు కొలవడం, రిజిస్ట్రేషన్ చేయించడం, ఇట్లాంటి దస్తావేజులు రాయడం, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రజల్లో మంచిగా రాజకీయ నాయకులు గుర్తింపు పొందగలరు. విద్యార్థులు కూడా మంచి ప్రతిభతోటి విజయం సాధించగలరు. అనుకున్న ఫలితాలు చక్కగా పొందగలరు. అలాగే ఇతర రంగాలైనటువంటి ఈ యొక్క వైద్య రంగం కానీ, సినీ రంగం కానీ, మత్స్య పరిశ్రమ కానీ, ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ చాలా అనుకూలమైన ఫలితాల ద్వారా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజు ఏ పని చేపట్టినా సరే అది చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి కన్యారాశి వారు. కన్యారాశి వారు ఈ రోజుని చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలరు. వీళ్ళు చేసే వ్యాపారాల్లో వీళ్ళకి లాభకరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, కార్పొరేట్ రంగం, అలాగే సాఫ్ట్వేర్ రంగం, విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు, వీసాకు సంబంధించిన పనులు ఇవన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. వీళ్ళ మాట ద్వారా నలుగురిని ఆకట్టుకుని తద్వారా మంచి లాభాన్ని పొందగలరు. అనేక మంది స్నేహితుల్ని సంపాదించుకోగలరు. తద్వారా లాభం కూడా పొందగలరు వీళ్ళు. కావున ఈ యొక్క కన్యారాశి వారు చేసేటువంటి వ్యాపారాల్లో చాలా లాభకరంగా మీకు ఉంటుంది. కాబట్టి ఈ రోజుని కన్యారాశి వారు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి యొక్క ఫలితాలు. తులారాశి వారు ఈ రోజుని కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. కారణం తులారాశి వారి ఈవేళ ఏ పని చేద్దామన్నా సరే కొన్ని అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కొంచెం విభేదాలు కానీ, ప్రేమికుల మధ్యలో కూడా విభేదాలు, ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం కష్టంగా ఈ రోజున గడుస్తుంది. కావున సాధారణంగా ఎవరిని కూడా నమ్మడం చేయకండి. అంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేదా వస్తువులు ఇవ్వడం కానీ, లేదా వాహనాలు ఇవ్వడం కానీ చేస్తే తద్వారా మీకు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. పైగా మీకు ఉన్నటువంటి వాహనాలు ఈవేళైనా దొంగతనానికి గురవడం కానీ, లేదా ప్రమాదానికి గురవడం కానీ కనిపిస్తోంది. కావున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున వీళ్ళు ఈ యొక్క దోషాల నుంచి గట్టెక్కడానికి నవగ్రహాల్లో శుక్రుడు అనేటటువంటి గ్రహం తాలూకు ఆ యొక్క శ్లోకాన్ని 20 సార్లు ఈ యొక్క జపించినట్లయితే లేదా పారాయణ చేసినట్లయితే దాని ద్వారా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ఈ రోజుని. తదుపరి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజుని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, భూముల మీద ఆధారపడి జీవించే వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశ వ్యవహారాలు చేద్దామన్నా, లేకపోతే వీసాల గురించి ప్రయత్నం చేద్దామన్నా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలతోటి వీళ్ళు ఈ రోజున ఉంటారు. కావున ఈ రోజున వీళ్ళందరికీ కూడా ప్రతి రంగంలోనూ కూడా సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కావున అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ రోజున ఉన్నది. కావున వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క దోషాలు నివారణ అవ్వడం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో చక్కగా 33 తమలపాకులు తీసుకెళ్లి స్వామివారికి పూజ చేయించడం, సింధూరంతో అర్చన చేయించడం చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈ రోజుని చాలా చక్కటి మంచి ఫలితాలు పొందగలరు. వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళకి కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో కంటే ఈ రోజుని చాలా ఆనందంగా గడపగలరు వీళ్ళు ఈ రోజుని ఏ పని చేసినా సరే అనుకూలంగా ఉంటుంది. ఇంకా నష్టపోయామనుకున్నటువంటి ద్రవ్యం లభ్యం అవ్వడం కానీ, అలాగే
జీవితంలో గుర్తుండిపోయేటటువంటి మంచి మంచి పనులు ప్రారంభించడానికి, అవి జరగడానికి కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి. అయితే కొంచెం సమయం వృధా అవుతుంది, కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది, నీరసంగా బద్ధకంగా ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ వీళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల మీకున్నటువంటి ఆ యొక్క చకాకులు జరిగి మీరు జీవితంలో వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఫలితాలు పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వేళ సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏ పని చేద్దామన్నా సరే ప్రతి పనులను కూడా ఆటంకం ఏర్పడడం కానీ, లేకపోతే విఘ్నం కలగడం కానీ, లేకపోతే తర్వాత చేద్దామని అని చెప్పేసి విరమించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు చక్కగా రాసాం కదా పరీక్ష పాస్ అవుతాం అనుకుంటారు, కానీ ఈ రోజు వచ్చేటువంటి ఫలితాలు కానీ, ఈ రోజు చేసేటువంటి చదివేటువంటి చదువు కానీ వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్రీడారంగంలో ఉండేవాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళు కొంచెం దిగజారడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మత్స్య పరిశ్రమ వాళ్ళు కానీ, సినీ రంగం వాళ్ళు కానీ, ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం ధనం వృధా అవుతుంది వీళ్ళకి, సమయం కూడా వృధా అవుతుంది వీళ్ళకి. కావున ఖర్చు పెట్టవలసిన దానికంటే అధికంగా ధనం ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఆనందం కలగకుండా ఫలితం తక్కువగా వస్తూ ఉంటుంది. కావున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది. కావున మకర రాశి వాళ్ళు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఆ యొక్క దోష నివారణకి మీ ఊర్లో అందుబాటులో ఉండేటువంటి మీ యొక్క శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో స్వామివారికి ఆవు పాలు, కొబ్బరి నీరు, చందనం మూడింటితో కూడా అభిషేకం చేస్తే మీకు అది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా దోష నివారణ జరుగుతుంది. తదుపరి కుంభరాశి. వీళ్ళకి చాలా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇవాళ వీళ్ళు ఏ పని చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే జయకరంగా కలిసి రావడం, తద్వారా రాజకీయ నాయకులకి, విద్యార్థులకి నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు రావడం, విద్యార్థులకి చక్కటి నైపుణ్యంతో వాళ్ళు సాధించాలనుకున్నటువంటి సాధించడం కూడా జరుగుతుంది వీళ్ళకి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి, కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళకి, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, అట్లాగే విదేశీ వ్యవహారాలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా జయకరంగా ఈరోజు గడుస్తుంది. కావున మీరు ఈ రోజుని ఇలాంటి ఫలితాలన్నీ కూడా పొందడానికి చాలా మంచి రోజు. చివరగా మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అని చెప్పి అంటారు. అది ఈ రోజున ఏ పని కూడా కొత్త పని ప్రారంభించగా పాత కార్యక్రమాలనే ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లాగే గృహంలో చక్కగా బంధువులు, స్నేహితులు రావడం, వాళ్ళతో ఆనందంగా గడపడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయినప్పటికీ ఒక్కొక్కసారి కొన్ని మాటలు సరిగా మాట్లాడకపోవడం వలన, మాట పట్టింపు వలన కొంత స్నేహితులు కానీ, బంధువులు కానీ దూరం అయ్యే అవకాశం ఈరోజు కనిపిస్తోంది. అట్లాగే విద్యార్థులకు చక్కని ప్రతిభతోటి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజుని. కావున ఈ యొక్క మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని ఈ రోజుని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ద్వాదశ రాశుల వారు కూడా ఆయా పరిహార క్రియలు చేసుకుని ఆ నవగ్రహాల వలన వృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదనం చేస్తున్నాం. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.